రోజు చింతా సదానందం స్వేరో గారు మనతో ఉన్నారు. వారు ఇంతకుముందు స్వేరో ఫౌండేషన్ ఫౌండర్గా, అదేవిధంగా ఇప్పుడు సీనియర్ రీసెర్చ్ పర్సన్గా పలు విధాలు పనిచేసిన స్వేరోకు చేసిండు. ఆయనను నిన్న చూసుకున్నట్టయితే ఆయన పార్టీకి ఈ పదవికి రిజైన్ చేసిండు. ఎందుకు చేసిండో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. మేము నిన్న ప్రెస్ మీట్ చూసి తెలుసుకున్నాం సార్, మీరు రిజైన్ చేయడం జరిగింది. అయితే ఎందుకు అంటే మీరు ఇంతకుముందు స్టార్టింగ్ నుంచి స్వేరో 2012 నుంచి మొదలుకొని ఇప్పటి వరకు పలు హోదాల్లో చేసిరు. అంటే మీరు ఏమేమి హోదాలు చేసిరు, ఎట్లా దీని ఏజెండా ఏంటిది, ఎందుకు మీరు రిజైన్ చేయవలసి వచ్చిందో చెప్తారా సార్? తప్పకుండా. ఆర్ఎస్పి గారు 2012 జూలై 4వ తారీఖు నాడు గురుకులాల కార్యదర్శిగా ఏర్పడిన తర్వాత, గురుకులాల కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక నెల రోజులు గడిచినాక పూర్వ విద్యార్థుల సమ్మేళనం పేరుతోటి ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆర్ట్స్ కాలేజీలో ఆగస్టు 5వ తారీఖు నాడు పూర్వ విద్యార్థుల సమ్మేళనం, సంక్షేమ విద్యార్థుల సమ్మేళనం పేరుతోటి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశానికి నేను కూడా వెళ్ళినాను. ఆ సమావేశంలో పూర్వ విద్యార్థులు అందరం భవిష్యత్తు విద్యార్థులకు మనం ఏ రకంగా సమాజానికి పేబ్యాక్ చేయాలనే దాని మీద మాట్లాడుకున్న తర్వాత మొట్టమొదటిసారి అదే సమావేశం. ఆ తర్వాత దానికి ఆర్ఎస్పి గారు పూర్వ విద్యార్థులు కాకుండా, అల్యూమిని కాకుండా స్వేరోస్ అనే నామకరణం చేసిండ్రు. స్వేరోస్ అంటే ఆకాశమే హద్దుగా ఎవరైతే బడుగు బలైన వర్గాల పేద వర్గాలు ఉన్నారో వాళ్ళలో ఉన్న అంతర్లీనమైన శక్తిని, వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసుకునేటట్టుగా ఆకాశం హద్దు ఎదిగేటట్టుగా వారు ఈ నామకరణం చేసిండ్రు. ఈ నామకరణం చేసిన తర్వాత స్వేరోస్ నెట్వర్క్లో నేను మొదటగా జిల్లా నాయకునిగా, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర అధికార ప్రతినిధిగా, తెలుగు రాష్ట్రానికి కల్చరల్ ఇన్ఛార్జిగా, అట్లాగే ఇప్పుడు సీనియర్ రిసోర్స్ పర్సన్గా కొనసాగుతున్నాను. ఇది మా జర్నీ సార్. అదే సార్, ఇప్పుడు ఇంత బాగా ఒక సదుద్దేశంతో పెట్టిన ఈ స్వేరో సంస్థ నుంచి మీరు బయటకు రావడం గల కారణం ఏమై ఉండొచ్చు? అందులో ముఖ్యమైనది నా కుటుంబ అవసరాల రీత్యా, తర్వాత కొంచెం చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. ఈ రెండింటి కారణంగా నేను నా పదవికి సరియైన న్యాయం చేయలేకపోతున్నాను. కనుక నేను ఇక్కడ న్యాయం చేయాలి అంటే అక్కడ పదవికి రాజీనామా చేయాలి, పదవికి న్యాయం చేయాలంటే ఇక్కడ నేను న్యాయం చేయలేకపోతున్నాను. అందుకనే పదవికి రాజీనామా చేసి నేను నా కుటుంబ అవసరాల దృష్ట్యా, అట్లా చిన్న సమస్యల దృష్ట్యా ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. ఓకే సార్. అదేవిధంగా భవిష్యత్తులో ఎట్లా అంటే ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర కమిటీ నుంచి మీకు ఎట్లాంటి ఎవరైనా దూతలు వచ్చిరా, లేకుంటే ఏమైనా కాల్స్ వచ్చినాయా, ఎట్లా ఎందుకు చేసిరా అని చెప్పి? తప్పకుండా స్వేరోస్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ దూతలు, అట్లాగే ఆర్ఎస్పి గారి ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ కన్వీనర్ గారి నుంచి కూడా మాకు ఫోన్ కాల్స్ వచ్చినాయి. అట్లాగే మిత్రులు కొంతమంది స్వేరోస్ దూతలను కూడా వారు పంపారు. అయితే ప్రస్తుతం నేను రాజీనామా విరమించుకోవాలని వారి కోరికను నేను కొంచెం సమయం కావాలని చెప్పాను. ఓకే సార్. అదేవిధంగా భవిష్యత్తులో కార్యాచరణ ఎట్లా ఉన్నది, ఏం చేస్తారు? భవిష్యత్ కార్యాచరణ అంటే మొదటగా నా కుటుంబ సభ్యులు, అట్లాగే నా సహచర మిత్రులు, తెలంగాణ రాష్ట్రం, తెలుగు రాష్ట్రం, జాతీయ స్థాయిలో కూడా స్వేరోస్ అంటే నా సహచర మిత్రులు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఉన్నారు. ఒక్కసారి వాళ్ళతోటి నేను అందరితోటి చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ అనేదాన్ని కొద్ది రోజుల్లో దీనికి సమాధానం చెప్తాను. ఓకే, అది ఫ్రెండ్స్, ఈరోజు మనం చింతా సదానందం స్వేరో గారితో తెలుసుకున్న విషయం. వారి కుటుంబ సమస్యల రీత్యా దీనికి రాజీనామా చేయడం జరిగిందని వారి మాటలో విన్నాం. కాబట్టి అది పరిస్థితి. నమస్కారం.